మనమే కదా కింగులో. ఆకు రౌడీల్ని నలుగురిని కొట్టినంత మాత్రాన హీరోలు అయిపోరు. మీకు దమ్ముంటే, మీసం ఉంటే, రోషం ఉంటే, కలేజా ఉంటే. మాకు అప్పులు కూడా ఉన్నాయి. మ్యాటర్ ఏంటో చెప్పు. అందరూ మెచ్చుకునేలా ఒక్క మంచి పని చేయండి. ఏం చేయాలి? చేతనైతే స్వర్ణక్కకి పెళ్లి చేయండి. మాకేంటి లాభం? ఎంత కావాలి? 10,000 అవుద్ది. 50,000 ఇస్తాను. లక్ష అడగాల్సిందే. అది సరే, స్వర్ణక్క పెళ్లి చేస్తాం గానీ చిల్లరేవడెత్తాడు. ఇప్పుడే వచ్చి తీసుకెళ్ళండి. డబ్బు పోతే పోయింది. ఈ దెబ్బతో వీళ్ళు కాలనీ వదిలి వెళ్ళిపోవడం ఖాయం. స్వామీజీకి మ్యాటర్ రెడీ. మరి స్వర్ణక్కకి మ్యాటర్ ఎవరు వేస్తారు? నేను ఒప్పుకోను. ఆవిడ వయసు ఏంటి, నా వయసు ఏంటి? ఆవిడ 70 mm, నేను 60 mm. నిన్ను అది ఒప్పుకోవద్దు. ఊరికావే, నువ్వు కాదులేవా. మీటింగ్ ఈ ఫోటో ఎవరిది? డాక్టర్ గారిదే. బాగా బిగ్గా ఉన్నాడు. 6 ప్యాక్. అల్లుళ్ళు ఈ డ్రెస్ ఎలా ఉంది? మీరు గోసి పెట్టుకున్న అందంగా నడుతుంది. నువ్వెప్పుడు చూసావు బాబు? ఇందాక చూసా. సిగ్గేస్తున్నా. ఇంతకే మనం ఎక్కడికి వెళ్ళాలి? మరదే శుభకార్యానికి వెళ్ళేటప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు అని అడగకూడదమ్మా. పోనీ ఎక్కడి నుంచి వస్తున్నావు? స్వర్ణక్క ఇంటికా నుంచి. డాక్టర్ గారు, మీ హాస్పిటల్ డెవలప్మెంట్ కి డబ్బు కావాలొద్దా? కావాలి. అలాగైతే మాతో వచ్చి సైలెంట్ వినటానికి బాగానే ఉంది కానీ తలుచుకుంటే కాళ్ళు కాళ్ళే కదా. 15 రండి. ఏం డాక్టర్ గారు, అలా ముగ్గురిని యాడికి తీసుకెళ్తున్నారు? మేము ముగ్గురమే డాక్టర్ గారిని తీసుకెళ్తున్నాం. యాడికి? శుభకార్యానికి వెళ్ళేప్పుడు యాడికి అని అడగకూడదని చెప్పారు. అలా నోసం కదరా, తిప్పినోరు. అలాగేనా? అంతే. అక్కడ నా కత్తులు వేరు, ఈ కత్తులు వేరు. నేను వెళ్ళిపోతాను. దానికి ఉడతలా ఉడికి పడతావు. మే హూనా తుంబి. ఏంద్రు అందరు కట్టగట్టుకొని వచ్చిండ్రు? ఏమన్నా పని మీద వచ్చిండ్రా? అవునక్క, పని మీద వచ్చాం. ఇలా బయట కాకుండా లోపల కూర్చొని మాట్లాడుకుందాం. నువ్వు చెప్పా. లోపల కూర్చొని మాడుకుంటే బాగుంటదని డాక్టర్ గారు గట్లానా? రండి అయితే. కూర్చోండి. చెప్పండి సంగతి ఏంది? ఏమి లేదు చెల్లెమ్మా, మేమంటే పర్వాలేదు, పెద్ద ఆయన తీసుకొచ్చాం కదా, కూర్చోబెట్టి మాడితే బాగుంటదని. గది కూడా నిజమే. అవునక్క, కూసోండ్రి. నువ్వు కూడా కూర్చోక. ఇప్పుడు చెప్పుండ్రా మీ కథ ఏందో. తెలిసిన వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు కాఫీలు టీలు ఇవ్వడం మన సంప్రదాయం కదా. ఏమంటారు అక్కయ్య గారు? అబ్బో, నీకు చాలా విషయాలు తెలిసే. ఏదో మీ అభిమానం. రే అక్క, చాయలు తాగుతారన్న తెప్పి. గట్లే ఏదమ్మా, 4 చాలు పడరా. ఫిగర్ నువ్వు ఉండమ్మా. చెల్లి, నీ చేతి ఇవ్వటం పద్ధతి. ఒకసారి నీ చేత్తో. ఏందో అనుకున్నా, మీ తాన చానా చానా ఉందిరో. ఇగదే మావా, ఒక్కసారి తల పైకెత్తి చూడు. నన్ను కాదు, అక్కడ. ఎందుకు చెప్పింది చెయ్యి. చెల్లి, నువ్వు కూడా ఆ ఫేస్ ఒకసారి చూడు. చూడనికేముందిరా, బోర్లించిన బుట్టి చెంపు మోహం. ఏం పర్లేదు, ఒకసారి చూడక్క. స్వర్ణక్క కన్నెపిల్లలా ఉంది కదా. ఇంత పెద్ద కన్నెపిల్ల నేను ఎప్పుడు చూడలేదు. ఇప్పటికైనా వచ్చిన సంగతి చెప్తారా, లేకపోతే ఏమైనా మర్యాదలు మిగిలిపోయినాయా? అంటే రాత్రంతా మేము ముగ్గురం ఆలోచించి రీసెర్చ్ చేసాం. ఒక ఏ ఆడదానికి లేని కోపం, ఆవేశం మీకు మాత్రమే ఉన్నాయంటే కారణం మీకు పెళ్లి పెటాకులు లేకపోవడం వల్లే. మీలో ఉష్ణం లావాలా ఉప్పొంగుతుంది. అది కంట్రోల్ కావాలంటే పెళ్ళొక్కటే మార్గం అని మేము డిసైడ్ అయిపోయాం. ఆగండి, పెద్దానికి కత్తులు తీసుకురాతారు. నీకు పెళ్ళైందా? అయింది. నీకు 2 పిల్లలు. మరి నీకు
పురిటికి పుట్టింటికి వెళ్ళింది. గ్యాప్ ఎందుకని దాన్ని సెటప్ చేసిండు. నీకు కూడా అయిందా? ఎప్పుడో అయిందయ్యా, పెళ్ళైంది, పిల్లలు పుట్టిర్రు, ఆపరేషన్ కూడా చేసుకున్నా. చూసావక్క, ఈ పుట్టోడు కూడా ఫైల్ క్లోజ్ చేస్తాడు. నీ దగ్గర ఉన్న అందరూ హ్యాపీగా సంసారం చేసుకుంటుంటే నీకే ఏ తోడు లేకుండా పోయింది. ఇది న్యాయమా? నా కోసం మంచిగానే ఆలోచించిండ్రు, కానీ ఇంతకు నన్ను కట్టుకోబోయే మొగోడేవాడ్రా ఉన్నాడు. ఒక్క మగాడు బాలకృష్ణ కాదు, మా మామ. రే మిమ్మల్ని బొక్కకు నీళ్ళు తాగిపిస్తా. వీళ్ళు వాళ్ళు పోతే పోయింది కానీ ఈ బుడంకాయ సంగతి చూడండి. స్వామి వినాయక విఘ్నేశ్వర గణపతి ఏకదంత వెంకటేశ్వర స్వామి అని పిలవడమే కష్టంగా భావించి వెంకీ అని పిలిచే ఈ రోజుల్లో ఇన్ని పేర్లు పెట్టి నిన్ను ఆరాధిస్తున్నానే, ఆ 500 కోట్లు నాకిచ్చి నన్ను కుబేరుడు చేసి స్వామి. స్వామి వినాయక విఘ్నేశ్వర, వీరి వినాయక్ అంటే 1000 రెట్లు ఎక్కువగా నిన్ను కొలుచుకుంటున్నానే. నా ఈ చిన్న కోరికను తీర్చలేవా స్వామి? నేనే మెగాస్టార్ ను సూపర్ స్టార్ ను అడగట్లేదు. చెంబుకున్నట్టు బుగ్గ మీద ఓ సొట్ట. నాకు 2 ఉన్నాయి. అమితాబ్ బచ్చన్ అంత హైట్ కాకపోయినా సుమన్ సెట్ అంత పొట్టి కాకుంటే చాలు. అంటే నేను కరెక్ట్? అన్నిటికీ మించి గుండెల్లో కాస్తంత చోటిచ్చే మనసుంటే చాలు స్వామి. ముచ్చాలు, నీ ప్రార్థన ఆలకిచ్చా. నా గుండెల్లోనే కాదు, నా నెత్తి మీద పక్క మీద చోటిచ్చే మనసుంది నాకు. నువ్వు అంటే నేను కూడా ఏం చూసి ఓ అనాలి? నువ్వు కోరుకున్నవన్నీ నా దగ్గర ఉన్నాయి. అయితే ఇక నుంచి నిన్ను బావా అని పిలుస్తాను. బావా బావా. ఏదో ఒకసారి గిల్లు. ఏంట్రా కళ్ళు దాగని కోతులు ఎగురుతున్నావు? బ్యాగ్ లో గుచ్చుకుందా? బావా ముచ్చాల లవ్ లో పడిపోయింది. ఎక్కువగా ఒక్క పుండు పడిపోద్ది. ఈ రోజు నుంచి మీ ఇద్దరు లవర్స్. ఓ అంటే రేపటి నుంచి పార్కుల పబ్బుల్లో మీరే ఉంటారు? బాగా డీప్ గా. అంటే త్వరలో పెళ్లి కూడా చేసుకుంటారు? త్వరలోనే. అంటే సోమరం కూడా లాయన్ చేస్తారు? 3 రోజులు గ్యాప్ లేకుండా. హెల్ప్ కావాలా? నో థాంక్స్. బాబాయ్ సీరియసా? వాట్ నాన్సెన్స్ యు టాకింగ్? ఐ యామ్ వెరీ సీరియస్. అవతల 500 కోట్ల కోసం నేను టెన్షన్ పడుతుంటే మీరు లవ్ లేంట్రా? స్వామీజీకి డబ్బులు ఇచ్చావు? రమ్మన్నాడా? ఇది కూడా ముఖ్యమే కదా. ఇదే ముఖ్యం. పదం పద. ప్రెసిడెంట్ చూసుకున్నాడు, ముందు పడతా. జాగ్రత్త నాయన, పడేయకండి, పడిపోతే లేపండి. మీరిచ్చిన తొక్కలో 50,000కి నడిసి కాళ్ళు పీకేస్తున్నాయి. సాయంత్రం క్వార్టర్ అయితే సరిపోతులే. ఆల్రెడీ ఇంతకీ ఆ వజ్రాలు తొప్పుకొచ్చినాడు ఎక్కడ చచ్చాడు? ఎక్కడో చచ్చుంటాడు. వాడు ఎటువైపు నుంచి పారిపోయి వచ్చాడు? మీ అంజనంకి దొరకడం లేదా? దొరక్కపోవడం ఏంటి, ఈస్ట్ నుంచి పారిపోయి వచ్చాడు. అదే ఎటా అని చూస్తున్నాను. ఇటే చేతిలో నా దండం. అది నార్త్, ఇది ఈస్ట్. తెలుసు, మీకు తెలుసో లేదో నన్ను చెక్ చేసుకున్నా. ఆగిరా. ఆగండి. అదేంటి బాబు అలా పోజు పెట్టావు? పోజు కాదు, వజ్రాలున్న బార్డర్ లోకి ఎంటర్ అయ్యాం. చూడండి కాలు ఎలా వణికిపోతుందో. మనం కూడా పెడతారా? మరి వాళ్ళ కొనకట్లేదే? ఎవరికి పడితే వాళ్ళకి వణకదురా. రాత్రి 8 గంటలు కాగానే మందు కొట్టే వాళ్ళకి చేతులు వణుకుపోయినట్టు నిధి నిక్షేపాలన్న చోట నాకు కాలు వణుకుతుంది. కాలే కాదు, గణగణ 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 గుండు కొట్టుకుంటుంది. ఆ గుండె ఆగిపోక ముందే ఆ వజ్రాలు లేకుండా చెప్పిస్తావరా బాబు? అదిగో అక్కడ పాడుపడ్డ గుడి ఉంది. ఆ గుడి దగ్గర చెట్టు ఉంది. చెట్టు కింద పొట్టుందా? కాదురా, వజ్రాల పెట్టే ఉంది. వెళ్ళండి. నువ్వు రావా? 4వ వ్యక్తి అడుగు పెడితే అరిష్టం రా. మీరు మాత్రం వెళ్ళండి. నువ్వు మూత్రానికి వెళ్ళు. వీళ్ళకి అక్కడేం దొరుకుతుంది, బూడిద. నేను మళ్ళీ వీళ్ళకి దొరికితే నా పని తుస్సే. జై పుస్సు. వీడు చెట్టు అన్నాడు, పొట్టు అన్నాడు, వజ్రాలు పెట్టు అన్నాడు. ఇక్కడ రాళ్ళు రప్పలు తప్ప ఏం కనపడతలేదురా. అరే దీనికి ఎందుకు నేను చూద్దామా?
కల్పన ఏంటి అక్కడ ఉంది? Follow me. మన పని ఎంతవరకు వచ్చింది? కాలనీ మొత్తం ప్రతి అంగుళం వెతుకుతున్నాను. తొందరలోనే ఆ సెల్ ఏ ఇంట్లో ఉందో కనుక్కుంటాను. ఆ సెల్మన్ చేతికొస్తే 500 కోట్ల విలువ చేసే వజ్రాలు మనకు దొరికినట్టే. ఈ విషయంలో ఎవ్వరికీ అనుమానం రాకూడదు. ఆ అనుమానం రాకూడదనే వైద్యం పేరుతో ఇంటింటికి వెళ్లి ట్రీట్మెంట్ చేస్తున్నాను. ఇవిడేదో డాక్టర్ అనుకున్నాం గానీ మఫ్టీలో ఉన్న పూలం దేవిరా. ఆ సెల్ దొరకగానే కాల్ చేయి. ఓకే? చెప్పు, ఎవరు నువ్వు? నీకు ఆ గ్యాంగ్కి సంబంధం ఏంటి? డాక్టర్గా నడిస్తూ ఆ రౌడీలతో కలిసి కాలనీ మొత్తం దోచుకోవాలనుకుంటున్నావా? మమ్మల్ని కాలేజీ నుంచి బయట పంపాలని ప్లాన్ చేసినప్పుడే నీ మీద అనుమానం వచ్చింది. ఇంటింటికి తిరిగి జనాలకు సేవ చేస్తున్నట్టు ఎంత బాగా నటించావే. రేయ్, ఆవిడతో ఇంకా మాటలేంటి? వెళ్దాం పదండి. నీకు దగ్గర పడింది. ఆగండి. నేనెవరిని మోసం చేయలేదు, నటించలేదు. మీరు డబ్బు కోసం ప్రాకులాడుతున్నారు. నేను ఓ ప్రాణం కోసం పోరాడుతున్నాను. కుబేరులు కావాలన్నది మీ ఆశ, కానీ నేను పుట్టుకతోనే కోటీశ్వరాల్ని. మీకంటూ బంధువులు, స్నేహితులు ఉన్నారు, కానీ నాకున్నది నా తమ్ముడొక్కడే. వాణ్ణి కాపాడుకోవడం కోసమే ఆ రౌడీలు చెప్పినట్టు చేస్తున్నాను. అర్థం కాలేదు కదూ? అక్క, 2 కిడ్నీలు పాడైతే బతకరంటగా. నేను బతకనా? నేను బతికించుకుంటాను, నీకేం కాదురా. డాక్టర్ వయ్యుండి నువ్వేలా భయపడితే ఎలాగమ్మా? కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసేంత వరకు రెగ్యులర్ డయాలసిస్ చేయడం వల్ల ప్రాణానికి ఏం భయం లేదు. నువ్వు ధైర్యంగా ఉండమ్మా. అలా నా బాధలో నేనుండగా ఒకరోజు హాస్పిటల్కి వెళ్ళి మా తమ్ముడిని చూసి ఇంటికి వెళ్తున్నాను. అప్పుడు ఎవడో ప్లాట్ఫామ్ రౌడీ ఫోన్ లాక్కున్నాడనుకున్నాను. మరుసటి రోజు పేపర్లో చూశాను, అతను మామూలు రౌడీ కాదని, ముంబై మాఫియా గ్యాంగ్కి సంబంధించిన వాడని. ఆ తర్వాత పోలీస్ కాల్పుల్లో అతను చనిపోయాడని తెలిసింది. అసలు సమస్య అప్పుడే మొదలైంది. లోపల బయటికి రండి. ఏంటి గొడవ? ఎవరు మీరు? నోరు ముయ్యరా. నర్సింగ్, వీడిని 2 పీకరా. ఆడవాళ్ళని ఎలా ట్యాకిల్ చేయాలో నేర్చుకోరా. ఐ హేట్ యు. చూడమ్మా,
మా ఎదవలకి ఇంకా పెళ్ళిళ్ళు కాలేదు. ఆడవాళ్లతో ఎలా మసులుకోవాలో వాళ్ళకి తెలీదు. నువ్వేం కంగారు పడ. ఐ లవ్ యూ, పోనీ ఐ లైక్ యూ. నీ పేరు కల్పన కదూ? వారం రోజుల క్రితం నీ చేతిలో సెల్ ఫోన్ ఒకడు లాక్కున్నాడు. వాడెవడో కాదు, నా తమ్ముడు. నీకు తెలిసే ఉంటుంది. వాణ్ణి పోలీసులు కాల్చి చంపేశారు. మా తమ్ముడు నిజాం వజ్రాలు కొట్టేసి ఓ ప్లేసులో దాచిపెట్టాడు. దాచిపెట్టిన ఆ ప్లేస్ని, పరిసరాలను నీ సెల్ ఫోన్తోనే ఫోటోలు తీసి అది పోలీసులకు దొరకకుండా వివేకానంద కాలనీలో ఓ ఇంట్లో దాచాడు. ఆ ఇల్లెవరిదో కనుక్కుందామంటే పోలీసుల కన్ను మా మీద ఉంది. ఈ పరిస్థితుల్లో మేము అక్కడికి వెళ్ళడం మంచిది. ఆ సెల్ ఎలాగూ నీదే కాబట్టి వివేకానంద కాలనీలో ఇల్లు ఇల్లు వెతికి ఆ సెల్లను పట్టి నా చేతికిచ్చావనుకో, 500 కోట్ల విలువ చేసే వజ్రాలు నా సొంతం అవుతాయి. ఆ వజ్రాలు ప్రభుత్వానికి సంబంధించినవి. వాటిని కొట్టేయాలనుకోవడం నేరం. పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తాను. మైండ్. నువ్వు అంత పని చేస్తావని నాకు తెలుసమ్మా. ఈ డాన్ ఎప్పుడు డౌన్ కాడు. అందుకే ముందు జాగ్రత్తగా నా పనిలోనే ఉన్నాను. ఇదేంటో తెలుసా? నీ తమ్ముడి డిశ్చార్జ్ కార్డ్. అంటే నీ తమ్ముడిని కిడ్నాప్ చేశాం. నీ తమ్ముడికి ఏం ప్రమాదం రాదు. నువ్వు సెల్ ఫోన్ వెతికి తెచ్చిచ్చే వరకు నీ తమ్ముడికి ట్రీట్మెంట్ చేస్తూనే ఉంటావు. నువ్వు సెల్ తెచ్చివ్వకపోయినా, పోలీసులకు ఇన్ఫార్మ్ చేసినా నీ తమ్ముడికి ట్రీట్మెంట్ ఆపేస్తాను. అప్పుడు నీ తమ్ముడు చచ్చిపోతాడు. నర్సింగ్ పోతో మీరిద్దరు ఆ పిల్లను ఫాలో చేయండి. అతనికిచ్చిన మాట ప్రకారం సెల్ ఫోన్ వెతకడానికి ఈ కాలనీకి వచ్చాను. ఇంటింటికి తిరిగి వైద్యం చేస్తూ సెల్ కోసం వెతుకుతున్నాను. మీరు కూడా ఆ వజ్రాల కోసం వెతుకుతున్నట్టు తెలిసింది. అవి మీకు దొరికినా గవర్నమెంట్కి చెందుతాయి తప్ప మీకు దక్కం. ఆ వజ్రాలు సలీంకి దక్కకపోతే ఆ తమ్ముడిని చంపేస్తాడు. నిజం తెలియక తొందరపడ్డాం. సారీ డాక్టర్ గారు. ఇప్పుడు నాకు కావాల్సింది సారీ కాదు. మీరు కూడా నాతో సహకరిస్తే మిగిలిన ఇళ్ళు కూడా తొందరగా వెతికి నా తమ్ముడిని విడిపించుకోవచ్చు. ఏంటి ఆలోచిస్తున్నారు? మీ అవసరం నాకు తెలుసు. సెల్ వెతికి తెస్తే మీ ముగ్గురికి తలో ₹1,00,00,000 నేనిస్తాను. భలేవారండి. ఇన్నాళ్ళు దొరుకుతాయో లేవో తెలియని ఆ వజ్రాల కోసం వెతికాం. కానీ ఇప్పుడు మీ తమ్ముడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని తెలిసాక ఆ వజ్రాలు మాకేం ఎక్కువ కాదు. మీ సెల్ మేము వెతికి తెస్తాం. ఎరా? అవును కదా. ఈ వేళ నుంచి సెల్ ఎతికే పనిలో ఉంటాం. పదండి. అటు కాదురా, ఇటు. అదే ₹1,00,00,000 ఇస్తా అన్నారు కదా, కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాం. కల్పన గారు, మీరు మాకు ఇస్తా ఉన్న డబ్బు ఖచ్చితంగా ఇస్తారు కదా? ఇస్తాను. అమ్మతోడు? అమ్మతోడు. అరే, మన బాసు దీన్ని ఫాలో చేయమన్నది ఊరికే కాదురా, పనొదిలేసి ఇది లవ్ లో పడ్డదిరా. యాపిల్ నెత్తిపైన పెట్టి షూట్ చేయడం బ్లాక్ అండ్ వైట్ సినిమాల నుంచి వస్తుంది బాస్. మీరు వెరైటీగా గుమ్మడికాయ పెట్టి షూట్ చేస్తే బాగుంటుంది బాస్. ఐ లవ్ యూరా. ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుందంటారు. కానీ ఓ చిన్న కరెక్షన్. గుమ్మడికాయ బదులు నిమ్మకాయ పెడదాం. పెట్టండ్రా. బాస్ బాస్
బాస్ బాస్ బాస్ బాస్ బాస్ బాస్ అంతా దగా మోసం. ఏం జరిగిందిరా? మనం పంపించే పిల్లలు ఎవరో పడ్డాయి. లవ్వా? అది మన వృత్తికే అవమానంరా. ఐ హేట్ హర్. అయినా దాని తమ్ముడు మన చేతిలో ఉండగా లవ్ చేసే ధైర్యం ఎట్టొచ్చిందిరా దానికి? సరిగ్గా చూసారా? డౌట్ తింటావనే నేను ఫోటో తీసుకొచ్చాను బాస్, చూడు. వీడేవడ్రా హీరోలకే హీరోలా ఉన్నాడు. అందుకే బాస్ మన పని వదిలేసి వాళ్ళ ఎవరో పడ్డాయి. వాళ్ళిద్దరిని లేపేమంటావా బాస్? ఐ హేట్ యు. వాళ్ళిద్దరిని లేపేస్తే మన పని చేసేది ఎవడ్రా? కరెక్ట్ బాస్.